NIMHANS నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్ అండ్ న్యూరో సైన్సెస్లో రిక్రూట్మెంట్ నోటిఫికేషన్. ఈ నోటిఫికేషన్ పబ్లిష్ అయిన డేట్ వచ్చేసి December 5th. సో ఇక్కడ రిక్రూట్మెంట్ వచ్చేసి 3 వేకెన్సీస్ ఉన్నాయి, గ్రూప్ బి వేకెన్సీస్ యాజ్ వెల్ యాజ్ గ్రూప్ సి వేకెన్సీస్. సో గ్రూప్ బి వేకెన్సీ వచ్చేసి జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 1 వేకెన్సీ ఉంది, అది కూడా అన్రిజర్వ్డ్ వేకెన్సీ. నెక్స్ట్ వేకెన్సీ వచ్చేసి స్టెనోగ్రాఫర్కి టోటల్గా 20 వేకెన్సీస్ ఉన్నాయి. 20 వేకెన్సీస్లో SC కేటగిరీ 2, ST 1, EWS 2 వేకెన్సీస్ ఉన్నాయి, అన్రిజర్వ్డ్ 15 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్ వచ్చేసి టోటల్గా 2 వేకెన్సీస్ ఉన్నాయి, OBC 1 వేకెన్సీ, ST 1 వేకెన్సీ. సో ఈ పర్టికులర్ నోటిఫికేషన్కి మీరు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. లింక్ వచ్చేసి ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. ఒకవేళ మీరు నా ఛానల్కి ఫస్ట్ టైం వచ్చినట్టయితే జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ చూడండి. డిగ్రీ, డిప్లొమా, ఇంకా ఇంటర్మీడియట్, ఇంకా ITI చేసిన వారికి, ఇంకా బీటెక్ చేసిన వారికి కూడా ఈ మన 1 వీక్లో చాలా నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ అవ్వడం జరిగింది. సో ఆ నోటిఫికేషన్స్ అనేది వీడియో ద్వారా చేయడం జరిగింది. అవన్నీ ప్లేలిస్ట్లో అప్డేట్ చేశాను. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ ఫస్ట్ పిన్ కామెంట్లో ఇచ్చాను, అక్కడ నుంచి చూడండి. జస్ట్ హ్యావ్ ఎ గ్లాన్స్ ఆన్ ఎవ్రీ థంబ్నైల్. ఒకవేళ కొత్త నోటిఫికేషన్ అనిపిస్తే మీరు క్లిక్ చేసి చూడొచ్చు. సో ఈ నోటిఫికేషన్కి మీరు అప్లై చేసుకోవాలనుకుంటే గ్రూప్ బి వేకెన్సీస్కి అప్లికేషన్ ఫీ క్రైటీరియా వచ్చేసి 85 రూపీస్ అండి. ఒకవేళ SC ST కేటగిరీ అయితే, అండ్ అన్రిజర్వ్డ్ కేటగిరీ వారు, OBC కేటగిరీ వారు అయితే 80 రూపీస్ ఇస్ పే అప్లికేషన్ ఫీ. గ్రూప్ సి వేకెన్సీస్కి అంటే స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి, ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్కి అప్లికేషన్ ఫీ క్రైటీరియా 85 అండి. అండ్ ఒకవేళ SC ST కేటగిరీ అయితే 590 రూపీస్ ఇస్ ద అప్లికేషన్ ఫీ క్రైటీరియా. ఇక్కడ అప్లికేషన్ వచ్చేసి మీరు సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఇన్ ద ప్రిస్క్రైబ్డ్ ఫామ్ షుడ్ బి సబ్మిటెడ్ అలాంగ్ విత్ ద ట్రాన్సాక్షన్ పేమెంట్ డీటెయిల్స్ హ్యావింగ్ రెమిటెడ్ టు ద ప్రిస్క్రైబ్డ్ అప్లికేషన్ ఫీ, ప్రాసెసింగ్ ఫీ. సో మీరు ఫిల్ చేసి అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసిన తర్వాత ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. అడ్రస్ వచ్చేసి ది డైరెక్టర్, NIMHANS, పోస్ట్ బాక్స్ నెంబర్ 2900, హొసూర్ రోడ్, బెంగళూరు 560029 బిఫోర్ 4th January 2025 లోపు మీరు పంపించాల్సి ఉంటుంది ఈ అడ్రస్కి అప్లికేషన్ ఫామ్ వచ్చేసి. అండ్ ఇక్కడ అప్లికేషన్ ఫామ్ డీటెయిల్స్కి వెళ్దాము. సో జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 1 వేకెన్సీ ఉంది. కావాల్సిన అర్హత వచ్చేసి మీరు MBBS ఎవరైతే చేశారో, MBBS చేసి ఉంటే మీకు ఎలిజిబిలిటీ ఉంది. 35 years లోపు ఉండాలి. అండ్ పే స్కేల్ వచ్చేసి 44,000 నుంచి 1,42,000 వరకు ఉంటుంది. సో ఇక్కడ ఇనిషియల్ పే వచ్చేసి 44,900 ప్లస్ NPA కూడా ఇస్తారు. నెక్స్ట్ వేకెన్సీ స్టెనోగ్రాఫర్కి టోటల్గా 20 వేకెన్సీ ఉన్నాయి. 2 వచ్చేసి SC కేటగిరీ, 1 వచ్చేసి ST, EWS 2 వేకెన్సీస్, అన్రిజర్వ్డ్ 15 వేకెన్సీస్. కావాల్సిన అర్హత వచ్చేసి ఎనీ గ్రాడ్యుయేషన్ చేసి ఉంటే, మీకు స్కిల్ వచ్చేసి మీకు టైపింగ్ స్పీడ్ ఉంటే, మీకు ఇంకా ట్రాన్స్క్రిప్షన్స్ స్కిల్ కూడా ఉంటే కూడా మీరు ఈ పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. 27 years లోపు ఉండాలి. సో డిజైరబుల్ వచ్చేసి మీరు ప్రీవియస్గా స్టెనోగ్రాఫర్గా చేసి ఉంటే అది అడ్వాంటేజ్గా ఉంటుంది. 27 years లోపు ఉండాలి అన్రిజర్వ్డ్ కేటగిరీ వారికి. పే స్కేల్ వచ్చేసి 25,500 నుంచి 81,100. ఇనిషియల్ పే వచ్చేసి 25,500 అండి. సో ఇక్కడ పే స్కేల్ ఇంతకుముందు చెప్పినట్టుగా 25,500 ప్లస్ ఇంకా అదర్ అలవెన్సెస్ కూడా ఉంటాయి, అరౌండ్ 40 వరకు వస్తుంది. ఇక్కడ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ఇస్ నాట్ మ్యాండేటరీ, డిజైరబుల్ అండి. అండ్ ఇక్కడ ఎనీ గ్రాడ్యుయేషన్ వారు అప్లై చేసుకోవచ్చు, బట్ మీకు ఈ స్పీడ్ ఉండాలి. ఇది ప్రాక్టీస్ చేయొచ్చు అప్లై చేసిన తర్వాత కూడా. సో ఇది క్రైటీరియా అండి స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి కావాల్సిన అర్హత. నెక్స్ట్ వేకెన్సీ ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్కి OBC 1 వేకెన్సీ, ST 1 వేకెన్సీ. కావాల్సిన అర్హత వచ్చేసి మెట్రికులేషన్ ఉండాలి అండ్ సర్టిఫికేట్ ఆఫ్ ITI సర్టిఫికేషన్ కూడా ఉండాలి. అండ్ డిజైరబుల్ వచ్చేసి మీకు 3 years ఆఫ్ వర్కింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు ఇది మ్యాండేటరీ కాదు, బట్ డిజైరబుల్, ఆప్షనల్ అండి. మీకు ఎక్స్పీరియన్స్ ఉంటే యాడెడ్ అడ్వాంటేజ్గా ఉంటుంది. 30 years లోపు ఉండాలి. అండ్ పే స్కేల్ వచ్చేసి 25,500 నుంచి 81,100 వరకు ఉంటుంది పే స్కేల్ ఎలక్ట్రీషియన్ వేకెన్సీస్కి. సో ఇక్కడ ఎలిజిబిలిటీ క్రైటీరియాని చూసినట్టయితే ఒకవేళ షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా ఎలిజిబిలిటీ క్రైటీరియా ఇంతకుముందు చూసాము. ద షార్ట్ లిస్టింగ్ క్రైటీరియా వచ్చి ద క్యాండిడేట్ హూ ఆర్ షార్ట్ లిస్టెడ్ విల్ బి ఎలిజిబుల్ టు రిక్వైర్ టు అపియర్ ఫర్ స్కిల్ టెస్ట్ for stenographer. It is mandatory to write the dictation in shorthand steno language. Failing which the candidature will be disqualified. సో ఒకసారి చూడండి, షార్ట్ హ్యాండ్ రైటింగ్ కూడా ఉంటుంది స్టెనోగ్రాఫర్కి. జస్ట్ ఒకసారి చూసుకోవచ్చు మీరు అప్లై చేశాక. సో ఎవరైతే ఎలిజిబిలిటీ ఉందో వారు స్టెనోగ్రాఫర్ వేకెన్సీస్కి the eligible candidates in the earlier notification dated on 25/7/2022 for the post of stenographer and electrician will be considered the present notification. సో ఇంతకుముందు కూడా నోటిఫికేషన్ ఇచ్చారు. సో వారికి ఈ నోటిఫికేషన్కి మళ్ళీ ఒకసారి అప్లై చేయడం అవసరం లేదు. సో ఇది క్రైటీరియా. సో మీరు అఫీషియల్ వెబ్సైట్కి వెళ్ళేసి మీరు ఇక్కడ అప్లికేషన్ ఫీ కట్టచ్చు. NIMHANS.ac.inకి వెళ్ళేసి మీరు అప్లికేషన్ ఫీ పే చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మీ డిపెండ్స్ అపాన్ మీరు ఏ పోస్ట్కి అప్లై చేసుకున్నారో ఆ పోస్ట్కి అప్లికేషన్ ఫీ కట్టిన తర్వాత డీటెయిల్స్ అనే అప్లికేషన్ ఫీ, ఇంకా ట్రాన్సాక్షన్ డీటెయిల్స్ అనేసి అవన్నీ మీరు అప్లికేషన్ ఫామ్తో మీరు పోస్ట్ చేయాల్సి ఉంటుంది. సో
సో డ్యూయల్లీ ఫిల్డ్ ఇన్ అప్లికేషన్ ఫామ్ ప్రిస్క్రైబ్డ్ ఫార్మాట్లో మీరు ఈ అడ్రస్కి పంపించాల్సి ఉంటుంది. డైరెక్టర్ NIMHANS, పోస్ట్ బాక్స్ నెంబర్ 2900, హొసూర్ రోడ్, బెంగళూరు 560029. లాస్ట్ డేట్ టు రిసీవ్ ద అప్లికేషన్ ఫామ్ వచ్చేసి 4 January 2025 till 4:30 PM. సో ఇక్కడ సపరేట్ అప్లికేషన్ ఒకవేళ మీకు డిఫరెంట్ ప్రతి పోస్ట్కి మీకు ఎలిజిబిలిటీ ఉంటే డిఫరెంట్ అప్లికేషన్స్ పంపించాల్సి ఉంటుంది అలాంగ్ విత్ ఆల్ ద టెస్టిమోనియల్స్, అంటే జెరాక్స్ కాపీ, ఫోటో కాపీ ఆఫ్ ఏజ్ ప్రూఫ్, అకాడమిక్ క్వాలిఫికేషన్, మార్క్ షీట్, ఎక్స్పీరియన్స్, ఇవన్నీ మీరు పంపించాల్సి ఉంటుంది. సో ఇది క్రైటీరియా అండి. అండ్ ఒకవేళ మీకు ఎలిజిబిలిటీ ఉంటే మీరు అప్లై చేసుకోవచ్చు. మీకు ఎలిజిబిలిటీ లేకపోతే ఎవరికైతే ఎలిజిబిలిటీ ఉందో వారికి ఈ ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయండి. ఒకవేళ లేదా మీరు వీడియో అనేది షేర్ చేయొచ్చు. జాబ్ అలర్ట్ ప్లేలిస్ట్ లింక్ ఇంకా ఈ పర్టికులర్ నోటిఫికేషన్ లింక్ వచ్చేసి నేను ఫస్ట్ పిన్ కామెంట్లో ఇస్తాను. థ్యాంక్ యూ, హ్యావ్ ఎ గ్రేట్ డే.